ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క శుక్రవార దినాన తిరిగి విజ్ఞాపన ప్రార్థనల నిమిత్తమై ఈ రీతిగా మనందరం ఆ, కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఇంత మంచి సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా సారి సారి మన జీవిత ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో అనేక విషయముల నిమిత్తమై ప్రార్థించటానికి ప్రభు సన్నిధికి పురికొల్పబడి నడిపించబడుతూ ఉన్నాం. ఈ క్రమంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, శోధనలు, మరి ముఖ్యంగా శ్రమలు అనేకములు మనకు ఉంటాయి, వస్తాయి, తప్పకుండా ఉంటాయి. మరి ముఖ్యంగా అపవాది ఎప్పుడైతే ప్రార్థన కొరకు క్రీస్తు బిడ్డలు మనసు కలిగి ప్రార్థించాలి అన్నటువంటి ఆ సమయాన్ని ఒకటి తీసుకుంటారే, ఆ సమయంలోనే అపవాది అనేవాడు ప్రభు బిడ్డలను శోధిస్తాడు. ఎందుకంటే ప్రార్థనకున్నటువంటి శక్తి, ప్రార్థనకున్నటువంటి బలము అంత గొప్పదని వాడికి బాగా తెలుసు. నీకు నాకు తెలుసో లేదో తెలియదు, కానీ అపవాది మాత్రం ప్రార్థన యొక్క శక్తిని రుచి చూచినవాడు, ఎరిగినవాడు. అందుకే ఈ ప్రార్థించటానికి మనం ఎప్పుడైతే సిద్ధమైన మనస్సు కలిగి ప్రభు సన్నిధికి వస్తామో, ఆ సందర్భంలో వాడు అనేకమైనటువంటి శోధనలు, ఇబ్బందులు కలిగిస్తాడు. మంచిది. ఈ శ్రమలు లేకపోతే ఇబ్బందులు అనేటువంటివి ఎంతవరకు ఉంటాయి మన జీవితంలో? మనము ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించిన నాటి నుండి ఏ ఇబ్బందులు, శోధనలు, శ్రమలు అయితే మనకు సంభవిస్తూ ఉంటాయో అవి ఎంతవరకు మనల్ని ఇబ్బంది పరుస్తాయి, ఎంతవరకు మనతో ఉంటాయి, ఎంతవరకు మనల్ని ఆ, శ్రమ పెడతాయి అన్నటువంటిది ఆ కీర్తనాకారుడు చాలా చక్కగా దాని విషయమై ప్రభు సన్నిధిలో ప్రార్థించిన విధానాన్ని ఈ దినాన ప్రభు మనకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు ఎంతవరకు, ఎలా ఉంటాయి? దావీదు తను రాసినటువంటి కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట పలుకుతాడు. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఈ 6వ అధ్యాయాన్ని దావీదు మహారాజు రాయటానికి ప్రధానమైనటువంటి కారణము ఏంటి అనంటే, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సందర్భం ఏంటి? ఎందుకు రాస్తున్నాడు? ఎందుకు ఈ కీర్తన రాశాడు అని అంటే, ఎందుకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంటే, తన శరీరానికి కలిగినటువంటి అనారోగ్యమును గురించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనము కూడా అనేకమైనటువంటి విషయాల నిమిత్తమై విజ్ఞాపన చేయటానికే ప్రభు సన్నిధికి వచ్చాం. ఈ సందర్భంలో మనం గ్రహించవలసినటువంటి విషయము దావీదు పలికినటువంటి మాట. 6వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? క్వశ్చన్ మార్క్ ఇది. ఎంతకాలం నేను వెయిట్ చేయాలయ్యా? నా శరీరము అనారోగ్యంతో కృంగి కృషించిపోతా ఉంది. వీటి విషయమై నేను ఎంతకాలం నీ సన్నిధిలో ఎదురు చూడాలి? నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది? సరే, నేను నీ కొరకు జీవించాలి కాబట్టి, జీవించటానికి నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి, ఈ క్రమంలో అపవాది నాకు కలిగించినటువంటి శోధన, దీని విషయంలో నీవు ఎంతవరకు కరుణింపకాయ ఉంటావు అని అడుగుతూ ఉన్నాడు. ఎవరు? దావీదు దేవాది దేవుణ్ణి అడుగుతున్నటువంటి విషయము. ఎప్పుడు అడుగుతున్నాడు అనంటే, రైట్ వెంటనే కాదు. తనకు అనారోగ్యం కలిగిన వెంటనే తను ప్రార్థించలా. అందుకే ఆ 6వ అధ్యాయం 3వ వచనాన్ని ప్రారంభం చేస్తూ ఏమంటాడంటే, నా ప్రాణము బహుగా అదిరి పడుతా ఉంది, ఇంతగా ఉన్నాను నేను శ్రమలో. ఆ కిందికి వస్తే మీరు 6వ వచనంలో గమనించినట్లయితే, నేను మూలుగుచు అలసి ఉన్నాను,
ప్రతి రాత్రియు ఈ అనారోగ్యము గురించి, నాకు కలిగినటువంటి ఈ అనారోగ్యము గురించి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నేను కార్చిన కన్నీరుకు నా హృదయం నీ సన్నిధిలో కుమ్మరించిన విధానాన్ని బట్టి నా పరుపు ఆ నీళ్ల పైన, ఆ కన్నీటి పైన తేలియాడుతూ ఉందయ్యా. ఇంతగా అదిరిపోతూ ఉన్నా కూడా నీవు నన్ను ఎంతవరకు కరుణింపక ఉందువు అని అడుగుతూ ఉన్నాడు. 6వ అధ్యాయాన్ని రాసినటువంటి ఆ 6వ అధ్యాయంలో తను చేస్తున్నటువంటి విజ్ఞాపన, లేకపోతే ఈ 6వ కీర్తనను రాయటానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, తనకు కలిగిన అనారోగ్యము విషయమై ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఎంతవరకు. ప్రభు ఆల్రెడీ మనకు ఒక మాట, ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ శ్రమ అయినా, ఏ భారమైనా, ఏ ఒత్తిడి అయినా దానిని మన మీద మోపింది దేవుడే, అది భరించటానికి శక్తి కూడా ఆయనే ఇస్తాడు. అంత మటుకే మనల్ని ఇబ్బందిలో ఉంచుతాడు. ఎందుకంటే నీ నా విశ్వాసము, నీ నా బలము, నీ నా శక్తి ఆయన ఎరిగినవాడు కాబట్టే మనము మోయగలిగినంత శ్రమలే మనకిస్తాడు అన్నది మనం ఎరగాలి. ఎరిగినా కూడా దావీదు అడిగినటువంటి ఆ ప్రశ్న, యెహోవా నీవు ఎంతవరకు నన్ను కరుణింపక ఉందువు. నన్ను అని అక్కడ లేదు, కానీ ఆయన తన గురించే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎంతవరకు నేను వెయిట్ చేయాలి? ఎంతవరకు నా శరీరాన్ని నేను కుల్లబొడుచుకోవాలి? ఎంతవరకు నేను నా శరీరాన్ని శ్రమ పెట్టుకోవాలి? దీని విషయంలో ఆ నా శత్రువులందరూ కూడా సిగ్గుపడి బహుగా అదురుచున్నారు అని 10వ వచనంలో మాట్లాడతాడు. అంత అవమానంగా జీవిస్తూ ఉన్నాను నేను ఈ స్థితిలో, అనారోగ్యాన్ని బట్టే, నా శరీరమునకు కలిగిన అనారోగ్యమును బట్టి. ఇక రెండవ సందర్భానికి వస్తే, తను విజ్ఞాపన చేసినటువంటి రెండవ సందర్భము 13వ అధ్యాయంలో అక్కడ అదే క్వశ్చనే వేస్తాడు. 16వ అధ్యాయము 2వ వచనం చివరి మధ్య లైన్లో, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనునో. ఈ 13వ కీర్తన రాయటానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనంటే, దావీదు శత్రువులు దావీదు మీద విజయోత్సాహం పొందకుండా ఉండడానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో కూడా దినము నిత్యము అపవాది ఇలా మన జీవితాన్ని గురించి ప్రభు సన్నిధిలో కాలర్ ఎగేస్తూ ఉంటాడు. ఇదిగో, నీవు రక్షించుకున్న నీ బిడ్డలు ఇంతసేపే చూడు, ఇంతనే చూడు, ఈ 30 నిమిషాలే చూడు, ఈ 40 నిమిషాలే చూడు, ఈ సమయం దాటితే వీళ్ళేంటో నువ్వు చూస్తావు అని అపవాది ప్రభువు దగ్గర అలా అంటూ ఉన్నాడా? నా జీవితాన్ని బట్టి దావీదు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నేను శత్రువులతో యుద్ధము చేసినప్పుడు అట్టి విజయము నేనే పొందుకోవాలి తప్ప శత్రువులు మాత్రము నా మీద విజయము పొందకూడదు. విజయ ఉత్సాహాన్ని, దావీదును గెలిచాము అన్నటువంటి ఉత్సాహము వారికి ఉండకుండా చెయ్యి అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మొదటి విజ్ఞాపన తన అనారోగ్య విషయాన్ని గురించి, రెండవ విజ్ఞాపన తన మీద శత్రువులు విజయోత్సాహము పొందకుండు కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ విజ్ఞాపన చేసే క్రమములో దావీదు పలికినటువంటి శ్రేష్టమైన మాట ఏంటి అనంటే, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనునో అనే పదము వాళ్ళు పలకకుండా చేయయ్యా. వాళ్ళు అనకూడదా మాట. ఎంతకాలం వాళ్ళు అలా అంటారు? అలా అనకుండా ఉండాలంటే నీవు నాకు తోడుగా ఉండాలి. 4వ వచనంలో అంటాడు, నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను. వా 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 అపవాదికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక్కడ దావీదు అడుగుతున్నాడు,
తన మీదకి వచ్చినటువంటి ఇతర రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు నేను దావీదు మీద యుద్ధము చేసి గెలిచి తిని అని ఎట్టి పరిస్థితుల్లో ఆ పదము వాడి నోటి నుంచి, నా శత్రువు నోటి నుంచి రాకుండా నీ సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఎంతకాలం నీవు నన్ను చూడకుండా ఉంటావయ్యా? ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకొనుచు మాట్లాడుకుంటారయ్యా? అట్టి జీవితము ఇకను కలగకుండునట్లుగా నీ కృప నా మీద ఉంచు, నీ కృప నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే 5వ వచనంలో, అదే 13వ కీర్తన 5వ వచనానికి వస్తే, నేనైతే వారైతే లోకాన్ని నమ్ముకుని నా మీద యుద్ధాలు చేస్తూ దావీదుని గెలిచితిమి అని చెప్పుకోవడానికి ఆస్కారం గురించి వారు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. నేను నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, అట్టి అవకాశం వారికి ఇవ్వకు అని అని చెబుతూ, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రార్థన కొరకు కూడి వచ్చినటువంటి నీవు నేను మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, నేనైతే, ఇక్కడ ప్రార్థించటానికి వచ్చిన మనందరము ఈ మాట పలుకుదాం. నేనైతే అందాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అవునయ్యా, ఈ సన్నిధికి ప్రార్థించటానికి ఈ సమయంలో నేను వచ్చాను. నీ సన్నిధిలో ఉన్నాను. నీ కృప నాకు చాలు. నీ కృప నాతో ఉంటే, ఆ కృపలో నేను నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి, ఆ కృపను బట్టి అట్టి అవకాశము నా శత్రువుకు చెందకూడదు. నా శత్రువు ఆ విజయోత్సాహాన్ని పొందకూడదు. కాబట్టి నీ కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించను. పైనేమో ఎంతవరకు అని అడుగుతూ కిందికి వచ్చి తన కాన్ఫిడెన్స్ను చెబుతూ ఉన్నాడు. ఈ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి అని అంటున్నాడు. ఇక 3వ సందర్భాన్ని చూస్తే 35వ కీర్తనల్లో ఒక చిన్న విషయాన్ని మనం చూసుకొని ఇంకొక 2 కీర్తనలు గురించి మనం చిన్నగా ధ్యానం చేసి ముగించుకుందాం. 35వ కీర్తన 17వ వచనంలో ఈ కీర్తన ఎందుకు రాశాడు అన్నటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటే, తనను ద్వేషించి మరియు హింసించినటువంటి తన శత్రువులపై ఆకాశానికి భూమికి నీతిమంతుడైనటువంటి ఆ ఒకే ఒక్క న్యాయాధిపతి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎవరి నిమిత్తమై? తనను ద్వేషించి తనను హింసించటానికి సమకూడినటువంటి శత్రువుల మీద విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆ మాట చాలా చక్కగా ఉంది. ఆకాశానికి భూమికి నీతిమంతుడైన ఆ ఒక్కడే దేవుడు, ఆ న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన కదా న్యాయం తీర్చేది, ఆయన కదా న్యాయాధిపతి. ఎలాంటి న్యాయాధిపతి? నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతి. అట్టి ఆయన సన్నిధిలో ఆ నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతికి విజ్ఞాపన చేయటానికి మనం వచ్చాం. దేని విషయంలో? మన శత్రువులు మనల్ని ద్వేషించారు, మనల్ని హింసించారు, వారి నిమిత్తమై విజ్ఞాపన చేయటానికి. ఇప్పుడు జయం మనకు కావాలి, మనమే జయం పొందుకోవాలి. పొందుకోవాలంటే ఆయన పేరు మీదనే మనము విజ్ఞాపన చేయాలి. ఇక్కడ 35వ కీర్తన 17వ వచనానికి వస్తే మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు? ఎన్నాళ్ళు నేను ఇంతకాలంగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి? నువ్వెంతకాలం ఇంకా ఇలాగే ఉంటావు? నేను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూనే ఉన్నాను కదా. నీవెన్నాళ్ళు చూస్తున్నావు కానీ ఊరుకున్నావు, ప్రార్థన వింటూ ఉన్నావు, జవాబు అనుగ్రహించటం లేదు. ఎందుకు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ 3 సందర్భాలు మనము గమనించినట్లయితే, ఈ 3 కీర్తనలు దావీదు రాసినటువంటివి.
ఆరవ కీర్తన ఆ ఆరవ కీర్తనలో తన ఆరోగ్య పరిస్థితులు కృషించినప్పుడు ప్రభుకు విజ్ఞాపన చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే 13వ కీర్తనకు వస్తే అక్కడ దావీదు తనను తన కొరకు లేకపోతే ఆ దావీదు శత్రువులు తన మీద విజయోత్సాహాన్ని ప్రకటించుకోకుండా, ఆ అవకాశాన్ని వారికి ఇవ్వకుండా దాని నిమిత్తమై ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు 13వ కీర్తనలో. ఇకపోతే 35వ కీర్తన దీనికి వస్తే మనము ఇక్కడ ఆకాశానికి భూమికి నీతిమంతుడైనటువంటి ఆ న్యాయాధిపతి సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేని నిమిత్తమై అంటే తనను ద్వేషించినటువంటి శత్రువులు, తనను హింసించినటువంటి శత్రువులు, వారి విషయమై ఆయన ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. ఆ రెండు మాటలు నేను చదివి మీకు వినిపిస్తాను. 35వ కీర్తన 1, 2, 3 చదువుతాను. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము. వీరు నాకు శత్రువులు. నాతో వ్యాజ్యమాడుచున్నటువంటి వారితో నేను కాదు, నీవు వ్యాజ్యమాడము. నాతో పోరాడు వారితో నీవు పోరాడుము. నేను కాదు పోరాడవలసింది. నా పక్షమున నీవున్నావు. పోరాడువాడవు నీవే, యుద్ధము చేయువాడవు నీవే, పరిష్కారమును చూపించువాడవు నీవే. అందుకే నీ సన్నిధిలోనే నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నాతో వ్యాజ్యమాడు వారితో నీవే వ్యాజ్యమాడు. నాతో పోరాడు వారితో నీవే పోరాడు. నా సహాయమునకు లేచి నిలువుము. ఎంతకాలం నువ్వు ఇంకా చూస్తూ ఉంటావు? రమ్ము, లేచి రమ్ము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. ఎంత కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో. ఎస్, అలాగే అడగాలి. అలా అడగాలనే చెబుతూ ఉన్నాడు. ప్రార్థనకొచ్చిన నీవు నేను ఇలా మాట్లాడాలి. నాతో వ్యాజ్యమాడుతూ ఉన్నారు. ఇదిగో ఇంతమంది గురించి నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఆయా విషయాల గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతకాలం నువ్వు మా మీద శత్రువులకే జయాన్ని అనుగ్రహిస్తూ వస్తావు? ఎంతకాలం నువ్వు చూస్తూ ఊరికే ఉంటావు? రాయ, ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగించుము. అడ్డగించు చాలు, వారు అలా పక్కకి వెళ్ళిపోతారు. జయము మాదే. మాకు జయము అని అంటే నీకు మహిమ. కాబట్టి ఈ 3 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థించటానికి వచ్చినటువంటి నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఒకే విషయం. శ్రమలు ఎన్నైనా ఉండనివ్వండి, అవి ఎంతకాలమైనా ఉండనివ్వండి, ప్రభువును మనము విసుకక గోసాడి అడుగువారముగా ఉండాలి. ఇది దావీదులో మనం చూస్తాం. అలాగే అడుగుతూ ఎంతకాలం ఉంటావు అని అడుగుతూ ఉన్నాడు కదా. మనము 1-2 సార్లు రిక్వెస్ట్ చేస్తాం, ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాం. కాదు 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 ఎంతకాలము వెయిట్ చేయాలని నీ సన్నిధిలో నీవు నిర్ణయించావు, అంతకాలం నేను ఎదురు చూస్తాను. కానీ విజయం మాత్రం నాకే అనుగ్రహించు. నీ రక్షణ మాత్రం నాకు అనుగ్రహించు. నీ క్షేమము మాత్రం నాకు అనుగ్రహించు. ఎందుకంటే నీ కృపలో నేను బలపడులాగున దాని అందే నేను నమ్మిక ఉంచి జీవించుచున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని ఆదరించటానికి వచ్చాడు. ప్రార్థించేటప్పుడు ఈ వాక్యాలను వాక్యాన్ని ఎత్తి పట్టుకొని, వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన తప్పకుండా ఆమేన్ అనువాడుగా ఉన్నాడు. ఆ పరలోకంలో ఆయన ఆమేన్ అన్నాడంటే ఈ భూలోకంలో అవన్నీ కూడా నెరవేరుతాయి. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మన ఆత్మీయ జీవితంలో నిన్ను నన్ను మనందరినీ కూడా బలపరచి నిలుపునుగాక. ఆమేన్.